కానిస్టేబుల్ని పంపించారట. అకార్డింగ్లీ దే వెంట్ టు ద హౌస్ ఆఫ్ ది అక్యూజ్డ్ పోసాని కృష్ణమురళి అండ్ నోయింగ్ ద అక్యూజ్డ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫార్మ్డ్ లోకల్ పోలీస్ ఆఫ్ రాయదుర్గం పిఎస్. వాళ్ళు నేరుగా వెళ్ళా రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వచ్చి హైదరాబాద్లో వారికి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళారు అక్కడికి. అంటే దే పోలీస్ హ్యావ్ ఫాలోడ్ ఎవ్రీ ప్రోటోకాల్ అండ్ దే వెంట్ టు ద హౌస్ ఆఫ్ ది అక్యూజ్డ్ పోసాని కృష్ణమురళి అండ్ నోయింగ్ ద అక్యూజ్డ్ ఇన్ఫర్మేషన్. సరే అదంతా అయిపోయింది. 26వ తారీఖు వెళ్ళారు, 8:30కి వెళ్ళారండి. అండ్ టుక్ హిమ్ ఇన్ టు కస్టడీ ఎట్ 8:45 PM. 8:30కి వెళ్ళారు, 15 నిమిషాల వ్యవధిలో ఆయన కస్టడీలోకి తీసుకున్నారు. అండ్ ట్రై టు సర్వ్ నోటీస్ బట్ ది అక్యూజ్డ్ సన్ అండ్ హిస్ వైఫ్ రెఫ్యూజ్ టు సైన్ ద నోటీస్. పోలీసులు ఈ నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా పోసాని కృష్ణమురళి గారి భార్య కానీ వారి కుమారుడు కానీ ఆ నోటీస్ మీద సంతకాలు పెట్టడానికి నిరాకరించారట. లేటర్ ది ఎస్ఐ సంబేపల్లి పిఎస్ టుక్ ద అక్యూజ్డ్ ఇన్ ఎ ప్రైవేట్ వెహికల్ ఎట్ 9:30 PM. ఇదంతా ఎంత గంట వ్యవధిలోనే 8:30కి వెళ్ళారు, 8:30కి 8:45 నోటీస్ సర్వ్ చేశారు. కానీ వాళ్ళు నోటీస్ తీసుకోవడానికి తిరస్కరించారు. సో 9:30కి ప్రైవేట్ వెహికల్లో ఓవిపల్లి పోలీస్ స్టేషన్కి బయలుదేరారు. మధ్యాహ్నం 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అక్కడ చేరుకున్నారట. బట్ వైల్ ఫర్నిషింగ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ టేకింగ్ ద అక్యూజ్డ్ ఇన్ టు కస్టడీ అండర్ సెక్షన్ 47(1)(2) BNSS Act, ది SI of police సంబేపల్లి PS mentioned the date 27th instead of 26. అది చెప్పారు రిమాండ్ రిపోర్ట్లో. మేము పొరపాటున 26 వేయాల్సింది సంబేపల్లి ఎస్ఐ గారు 27 అనేసారు. అండ్ ఇన్ఫార్మ్డ్ ద సేమ్ టు ప్రజ్వల్ గారు. ప్రజ్వల్ ఈస్ ద సన్ ఆఫ్ ది అక్యూజ్డ్ బై సెండింగ్ టు ది వాట్సాప్ నెంబర్. ఆయన నెంబర్ కూడా ఇచ్చారు. బై నోటిఫైయింగ్ ద డేట్. లేటర్ ది ఎస్ఐ ఆఫ్ పోలీస్ సంబేపల్లి PS హ్యాండెడ్ ఓవర్ ఏ స్పెషల్ రిపోర్ట్ అలాంగ్ విత్ ద అక్యూజ్డ్ టు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రైల్వే కోడూరు సర్కిల్. సబ్సిక్వెంట్గా పోలీస్ ఫార్మాలిటీస్ ప్రకారం రైల్వే కోడూరు సిఐకి అప్పచెప్పారు. ది సిఐ సెక్యూర్డ్ ది ప్రజెన్స్ ఆఫ్ PDARs and recorded the confession statement of the accused from 2 PM to 6 PM అండి. 27వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు సిఐ వారి రికార్డుని అక్యూజ్డ్ పోసాని కృష్ణమురళి గారి స్టేట్మెంట్ని రికార్డు చేశారు. ది అక్యూజ్డ్ వాజ్ అరెస్టెడ్ అట్ 6 PM బై ఇన్ఫార్మింగ్ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్. ఆయనకి ఇన్ఫార్మ్ చేసి అరెస్ట్ చేశారు. ఏ కాపీ ఆఫ్ మహజర్నామా వాజ్ సర్వ్డ్ టు ది అక్యూజ్డ్. మహజర్నామా కాపీ మరి ప్రజాస్వామ్యయుతంగా ఆయనకి సబ్మిట్ చేశారు. ఇదేమి వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగినట్టు మనం ఐడెంటిఫై చేశామా, లాక్కొచ్చామా, ఎక్కిచ్చామా, లోపల నూకామా అనే పద్ధతులు అయితే జరగలేదు. చాలా మొత్తం ఏంటంటే ఫుల్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ తోటి పోలీసు చట్టపరంగానే వెళ్ళారు. ఐ సబ్మిట్ దట్ దిస్ ఈస్ అ కేస్ వేర్ ద అక్యూజ్డ్ ట్రై టు ఇన్సైట్ మెంబర్స్ ఆఫ్ వేరియస్ క్యాష్ గ్రూప్స్ అండ్ ఫిలిం కమ్యూనిటీ. ఇంతకుముందు చెప్పిందే. హీ హ్యాస్ మేడ్ ఫాల్స్ క్లైమ్స్ బై యూజింగ్ ఎలక్ట్రానిక్ మీడియా యాజ్ అ మీడియం టు ఇన్సైట్ టెన్షన్స్ అండ్ వైలెన్స్ బిట్వీన్ ది వేరియస్ క్యాష్ గ్రూప్స్ అండ్ ఫ్యాన్స్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఇది ఒకటి ప్రధానమైన అంశం అండి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ప్రత్యేకంగా రెండే సామాజిక వర్గాలు లేదా కులాలు డామినేట్ చేస్తున్నాయి. కమ్మ కులం, కాపు కులం. వీళ్ళు కాంపౌండ్స్ మెయింటైన్ చేస్తారట. దట్స్ వాట్ హీ హాస్ మెన్షన్డ్. అంటే ప్రభావిత సమూహాలు అని తెలుగులో వాళ్ళు రాసుకున్నారు. మెయింటైన్ చేస్తారు. వాళ్ళ గురించి ఈయన చేసిన వ్యాఖ్యల వల్ల ఫ్యాన్స్లో వివిధ సినిమా స్టార్స్ ఫ్యాన్స్, హీరోల ఫ్యాన్స్ మధ్య ఒక ఉద్రిక్తత చోటు చేసుకోవటం, అనవసరంగా అది హింసాత్మక సంఘటనలకు దారి తీయటం, రెచ్చగొట్టే విధంగా క్యాష్ గ్రూప్స్ మధ్య కూడా తెలుగు విచ్ హ్యావ్ హై పొటెన్షియల్ టు క్రియేట్ అ వైలెంట్ అట్మాస్ఫియర్. ఈయన చేసిన వ్యాఖ్యలు అలాంటివి. ఏం తారాజుగా చిచ్చుబుడ్డి కాదు, ఇది పెద్ద ఆటంబం లాంటి వ్యాఖ్యలు చేశాడు ఆయన. చాలా అడ్డగోలుగా మాట్లాడారు. అవన్నీ కూడా ఏంటంటే అనవసరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ఆయన వ్యాఖ్యలు దోహదం చేశాయి. కాబట్టి తప్పనిసరిగా ఆయన శిక్షార్హుడే అని మెన్షన్ చేస్తూ ది అక్యూజ్డ్ స్టార్టెడ్ హిస్ లైఫ్ యాజ్ అ ఫిల్మ్ యాక్టర్ అండ్ రైటర్. He was in YSRCP up to 2024 and later he quit from politics. During 23-24 he worked as chairman of AP Film Development Corporation. Sir, ఆయన గురించి చెప్పిందే. Despite having a clear knowledge that these claims are false as is evident from the GO RT number 1766 dated 10th August 2017 issued by Government of AP General Administration INDPR, he went ahead and made false statements to portray to public as if a grave injustice and damage has been occurring in film industry to various caste apart from Kamma caste in terms of representation, equal opportunities and appreciation. INDPR GOకి విరుద్ధంగా ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. కేవలం ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. With regards to the Nandi award received by him, he mentioned in media that he rejected the same and he mentioned that almost 11 out of 12 persons in the Nandi awards committee of government are belonging to only Kamma caste. Though he is a long-standing member of the Telugu film community, he deliberately misrepresented the facts to the public and tried to create hatred against the caste, and he tried
bringing political parties and their leaders into the discussion and thereby try to portray that there is a heavy political interference in the selection process. పోసాని కృష్ణమురళి ఇక్కడ చాలా ఆర్గనైజ్డ్గా మాట్లాడారు, చాలా వ్యవస్థీకృతంగా తయారు చేసుకున్న స్క్రిప్ట్ ఇది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారా, సజ్జల భార్గవరెడ్డి డైరెక్ట్ చేశాడా అనే అంశాలు పక్కన పెడితే, అక్కడ నంది అవార్డు కమిటీలో 12 మంది ఉంటే 11 మంది కమ్మ సామాజిక వర్గం వారు, ఒక్కరు కమ్మేతరులు అని. ఇది అనవసరమైన హేట్రెడ్ భావనలు, అంటే ఒక కులం పట్ల వ్యతిరేక భావనలు, అలాగే ద్వేష భావనలు పెంపొందించే విధంగా ఉంది. ఇదంతా చాలా ఆర్గనైజ్డ్గా, అంటే ఒక కాన్స్పిరసీ థియరీ నడిచిందనేది రిమాండ్ రిపోర్ట్లో కుట్రపూరిత కోణం పోసాని కృష్ణమురళి వెనకాల ఉన్నది రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. ది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హ్యాస్ ఓవర్ డికేడ్స్ ప్రొడ్యూస్డ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్టిస్ట్స్ అమంగ్ ద వరల్డ్ యాక్టర్స్ ఇన్ జనరల్ అండ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఇన్ పర్టికులర్ అండ్ దే బిలాంగ్ టు వేరియస్ క్యాస్ట్. అది కూడా మెన్షన్ చేశారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది ఏదో కమ్మవారి చేతిలోనో లేకపోతే కాపు సమాజం చేతిలోనో లేదు. అన్ని కులాలు సమాహారంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎదిగింది. గొప్ప గొప్ప ప్రభావశీల నటులు, ప్రతిభావంతులైన నటుల్ని తెలుగు ఇండస్ట్రీ కేవలం తెలుగు ఇండస్ట్రీ అనే కాదు దేశానికి కూడా అందించింది అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. Despite having a long association with the said film industry and knowledge that not so many members of the Nandi Awards screening committee belong to Kamma caste, he being a member of larger YSRCP party and its affiliated groups, he deliberately linked the caste with opposition parties and try to stoke enmity and hatred among the film fraternity, hurt the sentiments of different castes and try to portray an allegedly deep injustice to various castes, hereby creating disharmony in the state. తెలుసు ఆయనకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తోటి చాలా సుదీర్ఘమైన అనుబంధం ఉంది పోసాని కృష్ణమురళికి. ఆయన ఇవాళ నిన్నో వచ్చిన నటుడు కాదు. 30-35 ఏళ్ల పైనుంచి ఒక రైటర్గా, డైరెక్టర్గా, అలాగే ఒక ప్రభావశీలమైన నటుడిగా తనకంటూ ఒక సొంత మేనరిజం ఏర్పాటు చేసుకుని తనకంటూ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ని తయారు చేసుకున్న పోసాని కృష్ణమురళికి మరి నంది అవార్డ్స్ కమిటీలో ఉన్న వాళ్ళల్లో 12 మందిలో 11 ఫలానా వాళ్ళు, ఫలానా సామాజిక వర్గాన్ని చెప్పిన వాళ్ళు. అది ఫ్యాక్ట్ కాదు, అది తప్పు అని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. ఆయన ఇంకేమన్నారు ఆయన అన్న మాటల్లో, అంటే కొన్ని మాత్రమే నేను ఇక్కడ చదవగలను, వాళ్ళు పోలీసులు అందులో మెన్షన్ చేసినప్పటికీ. అన్నీ అవైలబుల్, నా కర్మకాలి నాకు నంది అవార్డు ఇచ్చారు, మిగతా వాళ్ళవి కూడా చూసా, అవి ఇస్తే చూసుకున్నా, ఇంకా తప్పదు, ఇది తప్పదు, చూసుకున్నారు, మా కాంపౌండ్లో 2-3 రావాలా, నేను ఇందాక అన్నానే ఎవరెవరికి ఏమి ఇచ్చారో అలా కమ్మ అవార్డుగా ఇది నేను నా కాంపౌండ్లోకి వచ్చింది కదా, వచ్చేసినాయి అందులోకి ప్రెస్ మీట్ పెట్టి ఈయన నంది అవార్డు నాకు కొద్దు, ఇది కమ్మనందిలా కనబడింది నా కళ్ళకి భావించాను, మొత్తం 12 మంది ఎందుకంటే చెప్పా. సో 12 మందిలో ఆ కమిటీలో 11 మంది జడ్జెస్ కమ్మవారు అని ఆయన అన్న మాట. సో ఒక కాన్స్పిరసీ థియరీ, అంటే పోసాని కృష్ణమురళిని ఒక వెపన్గా ఎలా వాడుకున్నారు అనేది చాలా స్పష్టంగా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. పోసాని కృష్ణమురళి by knowingly or unknowingly he has confessed that Sajjala Ramakrishna Reddy and his son Sajjala Bhargav Reddy were behind his entire press meets or whatever the deliberate comments he has made against a particular caste అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సో నెక్స్ట్ పోలీసులు ఏం చేయబోతున్నారు, ఛార్జ్ షీట్లో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు, సజ్జల భార్గవ రెడ్డి పేరు కూడా చేరబోతుంది. సో క్లూ ఇచ్చారు పోసాని కృష్ణమురళి, వీళ్ళే నా దగ్గరుండి నడిపించారు. ఆశ్చర్యకరము విషాదకరమైన విషయం ఏంటంటే, ఒక గొప్ప రచయిత, మంచి నటుడు, భాష మీద అపారమైన పట్టున్నవారు అండ్ మహిళల కోసం ప్రత్యేకంగా అద్భుతమైన స్క్రిప్ట్లు, మహిళా అభ్యున్నతి కోసం ప్రత్యేకమైన స్క్రిప్ట్లు రూపొందించిన వాడైన పోసాని కృష్ణమురళి సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్లోనో, భార్గవరెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్లోనో ఈ స్క్రిప్ట్లు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్లు చదివించడం కోసం ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం. Based on the available media content, I have questioned him on various other electronic media appearances by him and his words uttered as a part of that, where he insults family members of a film actor, mentioning that his wife and well again blah blah blah, even ikkada cheppadaniki ledu, in an extremely derogatory manner which is insulting modesty of women folk in general and public and the actor's family in particular. Though he said that it was done as a retaliation to verbal attack on his family by alleged fans of the actor, he failed to produce any credible evidence which proves the involvement of said actor in instigating anyone to abuse the family of accused. నేరుగా పవన్ కళ్యాణ్ గారు వారి కుటుంబంలో ఉన్న మహిళల పట్ల చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యల గురించి అడిగితే, నా కుటుంబం మీద, నా కుటుంబంలో మహిళల మీద జరిగిన దాడికి
ఆ, ఆ, దాడి మీద ప్రతీకార రచ్చతో రగిలిపోయి నేను ఈ కామెంట్స్ చేశానని నేను చెప్పారట. తాను ఈ కామెంట్స్ చేశాను. బట్ దానికి సంబంధించిన ఎవిడెన్స్ని పోసాని కృష్ణమురళి ప్రొడ్యూస్ చేయలేకపోయారు. దట్స్ వాట్ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నది. అండ్ అలాగే రైట్ టు ప్రైవసీ అండ్ డిగ్నిఫైడ్ లైఫ్ ఇస్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్ అవైలబుల్ టు ఆల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సోషల్ స్టేటస్. బట్ ద అక్యూజ్డ్ విత్ scant regard to the private life of other citizens had openly and disrespectfully violated the personal life of the present deputy CM and then a party leader by openly stating as follows. సరే, పవన్ కళ్యాణ్ గారి గురించి అభ్యంతరకరంగా చేసిన వ్యాఖ్యల గురించి ఇక్కడ మనం చదివినా అది సమంజసం కాదు. సో ఆయనకి తెలుసు ప్రైవేట్ లైఫ్, వ్యక్తిగత కుటుంబ జీవనానికి సంబంధించి ఎటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు వారు ఏ కులానికి, ఏ సామాజిక వర్గానికి, ఏ మతానికి చెందిన వారైనప్పటికీ చేయడానికి వీలు లేదనే అంశం మీద స్పష్టమైన అవగాహన ఉన్న ఒక లర్న్డ్ మ్యాన్ పోసాని కృష్ణమురళి. ఆయన ఏం సామాన్యుడు ఏం కాదు, ఇన్నోసెంట్ కాదు, చదువుకొని వచ్చినవాడు అండ్ లబ్ధప్రతిష్ఠుడైన రచయిత ఆయన. ఆయనకు తెలుసు, మొత్తం తెలుసు. కానీ వైఎస్ఆర్సీపీ ఇన్స్టిగేట్ చేసింది, హెడ్ క్వార్టర్స్ ఇన్స్టిగేట్ చేసింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా, వారి కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇన్ అనదర్ వీడియో హీ brazenly and intentionally provoked various religious groups and also mentioned Dalits that he won't be asking them regarding any marriage alliances. And he attacked the state that the caste inequalities and equations are being created and perpetuated by the state itself by mentioning that he would not prefer a marriage alliance from Dalit community of his children, for his children, thereby damaging the very social fabric of our society in a way that detrimental to national integration. తన కుటుంబంలో దళిత బిడ్డల్ని తన కుటుంబంలో ఇచ్చి పెళ్లి సంబంధాలు చేసుకోవడానికి తనకు ఎటువంటి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు. దట్స్ వాట్ హి హస్ సెడ్. అది సోషల్ ఫ్యాబ్రిక్ని, దేశానికి సంబంధించిన సోషల్ ఫ్యాబ్రిక్ని కించపరిచే విధంగా ఉందనేది. సరే, ఇంకా మొత్తానికి ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయనేది ఫైనల్గా చెప్తే మొత్తం మీద ఆయన మీద 14 కేసులు ఉన్నాయి. ఎక్కడ? రాజమండ్రి 1 టౌన్, బాపట్ల 1 టౌన్లో ఉంది, అలాగే బాపట్ల 1 టౌన్లో ఉంది, అనంతపూర్ రూరల్, పద్మనాభం విశాఖపట్నం జిల్లా, అలాగే భవానీపురం విజయవాడ, సూర్యారావుపేట విజయవాడ, పాతపట్నం శ్రీకాకుళం జిల్లా, పట్టాభిపురం గుంటూరు, పాలకొండ శ్రీకాకుళం జిల్లా, ఆదోని టౌన్, అలాగే నర్సీపట్నం టౌన్, సూళ్ళూరుపేట, పాడేరు. రాష్ట్రం మొత్తం మీద 14 పోలీస్ స్టేషన్లో ఆయన మీద ఉన్న కేసులు, ఆ వివరాలు చెప్పాలంటే మనకి టైం సరిపోదు, ఏ సెక్షన్స్ కింద అనేది. ఫైనల్గా ఏం చెప్పారు? ఇట్ ఇస్ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిటెడ్ అట్ ది